పోయిందే బిడ్డ కోసం. మాకైతే ఇక్కడ మా గ్రామాలలో కానీ ఎక్కడ కానీ మండలంలో కానీ ఆయన చేసింది అయితే ఏం లేదు. నియోజకవర్గం 5 మండలాలల్లో చేసింది పెద్దగా ఏం లేదు. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ హయాంలోనే బాగుంది. సారే చేసిండు, అన్నీ చేసింది ఆయనే. యూరియాకైతే ఇంత కష్టాలు అయితే ఎప్పుడు రాలేదు. 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా క్యూలో లేరు. ఇప్పుడు ఏ దగ్గరికన్నా వెళ్ళి చూడండి, మొత్తం క్యూ, లొల్లులు, బస్సులు అని పెట్టి ఎక్కడిచ్చారు సార్ 6 గ్యారంటీలు? మహిళలకు గ్యాస్ అన్నాడు, ఏదో 2500 అన్నాడు, మన 10th క్లాస్ పిల్లలకు స్కూటీలు అన్నాడు. ఎక్కడొచ్చినాయి సార్? ఒక్క దగ్గర చూపించండి. కరెంటు బిల్లులు అన్నాడు, కరెంటు బిల్లులు ఎవరికి వచ్చినాయి సార్? ఏ ఒక్కరికి కూడా రాలే. వచ్చిన 10-20 ఇండ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప మిగతా పేదవాళ్ళకి ఎవరికి రాలే. ఒక్కొక్కరు ఇల్లు లేకుండా చాలా మంది ఉన్నారు సార్. మీరు వచ్చి చూసినా నేను చూపెడతా. కూలగొట్టుకున్నారు, వాళ్ళకి ఇల్లే లేవు, వాళ్ళకి ఇల్లే రాలే అసలు. వాళ్ళకు సంబంధించిన నాయకుల వరకు తప్ప. మరి మేము ఎమ్మెల్యే మీ అభివృద్ధి కోసం పార్టీ మారినట్టుగా అది అసలు ఎమ్మెల్యే ఇంతవరకు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందైతే లేదు. ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు. గెలిచినాక బీఆర్ఎస్ లో గెలిచింది గుత్తా, కాంగ్రెస్ లో పోయింది. ఇప్పటి వరకు ఇక్కడ మాకు తెలియదు ఆయన ఎట్లుంటాడో కూడా. ఆయన ముఖం కూడా ఎట్లుంటుందో మాకు తెలియదు ఇప్పటి వరకు అయితే. అభివృద్ధి ఎక్కడి సార్? వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబం అభివృద్ధి, ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం తప్ప మా ప్రజల కోసం కానీ గ్రామాల కోసం కానీ ఎక్కడ అభివృద్ధి ఏం చేయలే. ఆయన ఎక్కడ చేసిన దాఖలే లేదు. ఆయన స్వార్థం. ఆయనకి ఏం తక్కువ చేసింది సార్? అన్ని అనుభవించిండు, చేసిండు. కానీ ఆయనే స్వార్థంగా వాడుకున్నాడు, స్వార్థంగానే చూసిండు, స్వార్థంగానే పోయిండు. రేపటికల్లా రేపు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆయన గెలవమనండి సార్, గెలిచి చూడమనండి. నేను చూపెడతాను సార్ ఖచ్చితంగా. కాంగ్రెస్ వాళ్ళు అతను ఓటేయలే, బీఆర్ఎస్ వాళ్ళు ఓటేస్తేనే అతను గెలిచిండు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అతనితో ఉండొచ్చు, మేము కాదంటలేము. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఓటేసినాం ఆయనకు. చాలా మోసం చేసినట్టు సార్, చాలా మోసం చేసినట్టు, అందరినీ మోసం చేసినట్టే. చిన్న లీడర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే పెద్ద లీడర్ వరకు కానీ కార్యకర్తలు కానీ చాలా మోసం చేసిండు. ఆయన మోసకారే వాస్తవానికైతే. బై ఎలక్షన్లు వస్తే మాత్రం బీఆర్ఎస్ కంపల్సరీ. బీఆర్ఎస్ పోటీ చేసినా కూడా డిపాజిట్ రాదు సార్, రాదు. డిపాజిట్ రాదు, గెలవడు. నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలు వీళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ కానీ మళ్ళీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తుంది. మళ్ళీ సారే వస్తారు, కేసీఆర్ వస్తారు. లేదు సార్, ఎక్కడ లేదు. మీరు ఎక్కడనైనా వెళ్ళి చూడొచ్చు, ఎక్కడ లేదు అసలు. ఆ పాలనే లేదు. అది ఏంటంటే చీరలు వచ్చేది ఏదో, ఇప్పుడు చీరలని ఏదో మన కాంగ్రెస్ చీరలని, ఇందిరమ్మ చీరలని, ఇట్లా ఇది మహిళా సంఘంలో ఉన్న వారికి చీరలని. అప్పుడు అట్లా లేదు కదా సార్. ప్రతి ఒక్కరికి చీరలు వచ్చేది, ప్రతి ఒక్కరికి అందింది సార్. ఇందిరమ్మ మన ఇది ఇప్పుడు ఇందిరమ్మ చీరలని పెట్టింది కదా ఇప్పుడు ఆయన, ఈ రేవంత్ రెడ్డి గారు. అవి అయితే ఎవరికి వచ్చినాయో రాలేదో మా ఊళ్ళో అయితే మాకు తెలియదు. కానీ అంతకుముందు ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది. ప్రతి ఒక్కటి ఎక్కడ ఆగలేదు. మా ఊరికైతే చాలా లబ్ధి పొందిండ్రు. మా ఊరైతే పర్వాలేదు అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో. ఇప్పుడైతే ఏం అంత లేదు సార్. అంత అభివృద్ధి కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసానికి, ఆయన సొంత పనుల కోసం, బిడ్డ కోసానికి పోయింది తప్ప కానీ ఆయన చేసిన పని ఏం లేదు. ఇప్పుడు కాక ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకు పడిపోద్ది అంటే 6 గ్యారెంటీలు ఇచ్చినావు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. ఏ ఒక్క మన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకి ఇచ్చినవో చూపెట్టు. 2500 ఇస్తాను మహిళలకు, ఏ తల్లిలకు ఇచ్చినవో చూపెట్టు. అంతకుముందుకు బతుకమ్మ చీరలు వస్తే 15 రోజుల కిందనే బతుకమ్మ చీరలు వస్తే అందరు కట్టుకొని సంబరపడ్డారు కేసీఆర్ ఇచ్చిండని. కేసీఆర్ చేసిన పనులు చూసుకునే తప్ప కానీ నువ్వు చేసిన కొత్త పనులు అయితే ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో అవుపడతలేదు. బస్సాని పెట్టినవు, తన్నుకొమ్మని పెట్టినవు తప్ప కానీ బాగుపడేది మాత్రం లేదు. కడియం సిఆర్ విషయానికి వస్తే కడియం సిఆర్కి రోడ్డు పొడి పోతా అంటే కమిట్మెంట్ అంటే నాకేదో అర్థం కాదు ఆ విషయం అయితే. కాకపోతే ఆయన కమిట్మెంట్ కాదు, కండోలు మార్చే కడియం సిఆర్. అలాంటి వ్యక్తి తప్ప కానీ దానికి పనికి వస్తారు తప్ప కానీ పనులకు నేను రైతుల కోసం పోయినా, నేను వాళ్ళ కోసం అంటే నువ్వు ఎక్కడ పోయి ఏ రైతు కోసం యూరియా కోసం క్యూలకు నిలబడితే పోయి నువ్వు యూరియా బత్తాలు ఇప్పిస్తాను ఏ ఒక్క రైతుతోడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా చూపించండి. ఏ చేయకుండా నీ స్వార్థాల కోసం పోయి నేను ప్రజల కోసం ప్రజల కోసం పోతే నీకు ఏం చేసినావు? ప్రజల కోసం పోయి
ఏమనుకుంటారు జనాలు ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నారు, ఎమ్మెల్యే గురించి ఏమంటున్నారు? ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏ పార్టీలో ఉన్నదని. ఎమ్మెల్యే ఎలా చెప్తాడు? బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే బీఎస్ వాళ్ళు తిడతారు, కాంగ్రెస్ పెడితే కాంగ్రెస్ తిడతారు అని ఆయనే చెప్పుకోలేకపోతాడు. ఒక ఎమ్మెల్యే అనే సోయి లేకుండా కూడా ఆయన అట్లా పవర్ తీస్తాడు. మరి ఆయన మతి స్థితి పోయిందా ఏంది? మాకే మేము జనాలమే పరిచయం అవుతున్నాం. మరి ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రచారం చేసిండు? ఆయన స్వార్థ కోసానికి, వాళ్ళ బిడ్డ కోసానికి పార్టీ ఏం తక్కువ చేసింది నీకు? అన్ని ఇచ్చింది, పదవులు ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు. డాక్టర్ దగ్గర ఉన్న ఉప ముఖ్యమంత్రి గుంజి నీకు ఇచ్చిండు. ఆ రోజు ఎందుకు ఇచ్చిండు? నువ్వు చెప్పిన మంచి వ్యక్తి కదా అన్న ఉద్దేశం ఇచ్చిండు. నీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు, నీ బిడ్డతోటి సహా పార్టీ పనసు కూడా ఇచ్చిండు. అవన్నీ తీసుకున్నావు, నీ బిడ్డను కాంగ్రెస్ గెలిపించుకున్నావు. నువ్వు నేను జనాల కోసమే పనిచేస్తున్నా, నేను జనాల కోసమే పనిచేస్తున్నా ఎక్కడ చేసినావు? ఎవరికి ఇప్పించినావు? నువ్వు జనాల కోసం పోయి నువ్వు జనాల కోసం పోయి కళ్యాణ లక్ష్యం తోటి తులం బంగారం ఇప్పించినవా? స్కూటీ ఇప్పించినవా? నీ 6 పథకాలు నువ్వేమన్నావు? గెలిచినాక 6 నెలలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోద్దా అని గన్పూర్ స్టేషన్ గడ్డ మీదనే అన్నావు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఏది మరి? అదే పార్టీలో చేరినవి ఎవరికి నువ్వు లబ్ధి పొందినవు? చెమకూరుస్తున్నావు. ఏది లేదు, నీ సొంత రాజకీయ అధికార కోసానికి తప్ప కానీ పోయి ఉరగబెట్టింది కూడా ఏం లేదు. ఏం లేదు. కేసీఆర్ చేసిన కాలువ నీళ్ళే విడుదల చేసిండు. నేను 1000 కోట్లు తెచ్చిండు అన్నాడు. 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు? మొన్న 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ ప్రకటించుండే, అది ఆయన హయాంలో జరిగింది. నువ్వు చేసిన అభివృద్ధి ఏది? నేను తెచ్చిన ఎక్కడ తెచ్చిపెట్టినావు? చూపెట్టు. 1000 కోట్ల అభివృద్ధి ఎక్కడ ఉందో చూపెడితే దానికి మేము నీకు సహకరిస్తాం. చూపెట్టు, అభివృద్ధి చూపెట్టు. అది నీ సొంత రాజకీయాల కోసానికి పోయి జనాల కోసం వెళ్ళిపోయినా, జనాల కోసం ఏం చేసినావు? అదే మీదికొండ ఏం చేసినావు? స్టేషన్ కన్పూర్ మీదికొండ గ్రామంలో నువ్వు చేసిన పని చూపించు. దాన్ని చూస్తే మేము తల వంచుతాం. సీసీ రోడ్ కేసీఆర్ పోసిన సీసీ రోడ్ కూడా నువ్వు చేసిన అభివృద్ధి ఏది? నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులే చూపెట్టుకుంటూ నేను చేసుకొస్తానా, అభివృద్ధి చేస్తానా, నేను ప్రజాపాలన చేసుకున్నా, అన్ని చేస్తానా అని నువ్వు చేసింది ఏం చూపెట్టు. మాకు ఉరగబెట్టింది ఏం లేదు. మాకు ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నదనే అనుకుంటలేము మేము. ఒక మామూలు కార్యకర్త అనుకుంటున్నాం మేమైతే. లేదు, అభివృద్ధి ఏది మాకు ఏం లేదు కదా. ఎమ్మెల్యే అంటాడు నేను గల్లబట్టి నేను ఈ పార్టీలు ఉన్నా అని చెప్పుకోవాలి. స్పీకర్ నిర్ణయిస్తాడంటే స్పీకర్ ఎలా నిర్ణయిస్తాడు? నువ్వు గెలిచింది దేని మీద? నీ అంతరాత్మతోటి ఆలోచించండి ఒకసారి. మీరు 70 సంవత్సరాలు ఉన్నారు, నేను నీతి తప్పను, నేను నీతి పరుణుని, నేను మంచి వ్యక్తిని అని చెప్తాను కదా సార్. మీరు కూడా ఒక వ్యక్తిలా అప్పుడు నేను నీతి తప్పను, నేను మంచిగా పార్టీలు మారనని చెప్పిన వ్యక్తివి ఇవాళ ఎందుకు సార్? ఎవరి కోసానికి పార్టీ మారినావు? ఏ కార్యకర్త కోసం మారినావు? ఏ అభివృద్ధి కోసానికి మారినావు? అది చూపెట్టండి సార్. మీరు ఒక 70 ఏళ్ళ వయసులో ఉన్నారు సార్. ఎందుకు సార్ మీకు ఈ చెడు పేరు? ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. బై ఎలక్షన్లకు చూపెడతాం ఖచ్చితంగా. గన్పూర్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం. అది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ దమ్ము ధైర్యం ఉండేది ఉంటే రాజీనామా చేసి రా. చేయలేడు. రోడ్ల పోటీ మాత్రం కమిట్మెంట్ కడియం సిఆర్ అంటే కమిట్మెంట్ కాదనే కండువలు మార్చే కడియం సిఆర్. కండువలు మార్చే కడియం సిఆర్. టీడీపీ కండువ కప్పుకున్నాడు, కాంగ్రెస్ కండువ, బీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు, బీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడు. రేపు బీజేపీ కండువ మార్చుకుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కోసానికి, నీ సొంత నిర్ణయాల కోసానికి తప్ప గానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసానికి ఎప్పుడు కూడా నువ్వు ప్రజలు ఎక్కడ